కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియా అద్భుతాలు చేస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా దూకుడు చూపిస్తోంది. బయలేటరల్ సిరీస్లు, మేజర్ టోర్నీలు అనే తేడా లేకుండా సత్తా చాటుతోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ వచ్చినప్పటి నుంచి మెరుగైన ఫలితాలనే అందుకుంటోంది. 2024 టీ20 వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటింది. 2025లో మెగా ట్రోఫీని ముద్దాడింది. ఈ ఏడాది కూడా టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్ అయినా ఆ లోటు కనిపించకుండా భారత జట్టు అద్భుతమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ను నిలబెట్టుకుని చరిత్ర సృష్టించింది. సొంత గడ్డ మీద టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగాను భారత్ నిలిచింది. దీంతో చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ గ్రాఫ్ కూడా పెరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం చీఫ్ సెలెక్టర్గా జూన్తో పదవీకాలం ముగియబోతోంది. కానీ అజిత్ అగార్కర్ సేవలను వినియోగించుకోవాలనే యోచనలో బీసీసీఐ కనిపిస్తోంది. చీఫ్ సెలెక్టర్గా అజిత్ పదవీకాలాన్ని పొడిగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. 2028లో ఒలింపిక్స్లోనూ భారత క్రికెట్ జట్టు బరిలో దిగబోతోంది. 2 మెగా ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకుని అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించడం ఖాయమని చర్చ జరుగుతోంది. త్వరలోనే చీఫ్ సెలెక్టర్తో బీసీసీఐ చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కాంబినేషన్ను డిస్టర్బ్ చేయకూడదనే ఆలోచనలోనూ బీసీసీఐ ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. కెప్టెన్సీ విషయంలోనూ త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ మంచి ఫలితాలే సాధించాడు. ఆసియా కప్ అందుకున్నాడు. బయలేటరల్ సిరీస్ల్లోనూ కెప్టెన్గా సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్ను ముద్దాడాడు. కానీ కెప్టెన్ అయ్యాక పరుగుల రేసులో మాత్రం వెనకబడిపోయాడు. టీ20 వరల్డ్ కప్లోనూ కీలక దశలో హ్యాండ్సప్ అనేశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో సూర్య బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఆ 2 సిరీసుల్లో బ్యాటర్గా విఫలమైతే పక్కకు తప్పించే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి సూర్యను తప్పిస్తే శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ రేసులో ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా సెలెక్టర్లు మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది.